ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి రాత్రికాల సమయంలో మాకు ఇచ్చినటువంటి బైబిల్ తరగతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. సమయం అనక అసమయం అనక మీ యొక్క సన్నిధిని సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించినందుకై మీ స్తోత్రాలు. ఈ తరగతిలో నుండి ప్రభా ఎన్నో శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు మేము ధ్యానం చేయబోతూ ఉండగా ప్రభా వాటిని మాకు దీవెనకరంగా చేయండి. ఇంకా రావాల్సిన వాళ్ళందరినీ క్షేమంగా లేదో నడిపించమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ ఈ తరగతిని మమ్మను మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మహాకృప చేత మన పాఠ్య పుస్తకంలో నుండి 9వ అంశాన్ని పరిశీలిస్తా ఉన్నాం. శిష్యులనుగా చేయుట అనేటువంటి అంశంలో మొత్తం 6 పాఠాలు ఉన్నాయి. ఈ 6 పాఠాలలో 2 పాఠాలు గత తరగతిలో మనం చెప్పుకోవడం జరిగింది. ఈ రాత్రి 3-4 పాఠాలు మనం ధ్యానం చేద్దాం. 3వ పాఠం పేరు నీ లక్ష్యమును నీ ప్రజలను ఎరిగి ఉండుము. నీ లక్ష్యమును నీ ప్రజలను ఎరిగి ఉండుము. ఈ పాఠం మనకి 151వ పేజీ నుంచి 153వ పేజీ వరకు ఈ పాఠాన్ని మనం చూస్తాం. 151వ పేజీ వరకు వెళ్దాం. 151వ పేజీలో 3వ పాఠం ఉంది కదా. ఏముంది టైటిల్ దానికి? నీ లక్ష్యమును మరియు నీ ప్రజలను ఎరిగి ఉండుము. మరి ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం పేరు ఏంటంటే శిష్యులనుగా చేయుట అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఇతరులను శిష్యులుగా చేసేదానికి ముందు మన లక్ష్యం ఏంటి, మనం ఎవరినైతే శిష్యులుగా చేస్తూ ఉన్నామో ఆ ప్రజలు ఎలాంటి వారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గుర్తెరగాలి. మన లక్ష్యం ఏంటి, మనం ఎవరినైతే శిష్యులుగా చేస్తూ ఉన్నామో వారు ఎలాంటి వారు ఉన్నారు అనేటువంటి విషయాలు మనం ముందుగా ఎరిగి ఉండాలి. అదే ఈ పాఠం ఇక్కడ మనం చూసేది. ఏమో చదువుతున్నాము అంటే శిష్యులనుగా చేయు విషయంలో నీకున్న లక్ష్యమును అర్థము చేసుకొనుము. శిష్యులుగా చేసేటువంటి ఆ ప్రక్రియలో లక్ష్యాన్ని కలిగి ఉండటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. లక్ష్యము అనేటువంటిది లేకపోయినట్లయితే మనం ఇతరులను శిష్యులనుగా చేయలేము. ఆ లక్ష్యము గురించి కింద కొన్ని వరుసలు మనం చూస్తూ ఉన్నాం. ఏంటది? 1 చదవండి. ఆధ్యాత్మిక పరిపక్వత కొరకైన కొలమానములో ఏ విషయాలు ఉన్నాయి? ఆధ్యాత్మిక పరిపక్వత కొరకైన కొలమానములో ఏ విషయాలు ఉన్నాయి అని ఒక ప్రశ్న అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ ప్రశ్నకు జవాబు ఆ పక్కనే ఉంది. హైపన్ పెట్టి 3 విషయాలు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఏంటవి? 1 విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ. ఇవి ఆధ్యాత్మిక పరిపక్వత కొరకైనటువంటి ముఖ్య విషయాలు. దీని గురించి మళ్ళీ కూడా మనం చెప్పుకుందాం. తర్వాత 2వ వరుసకు వచ్చేసరికి పరిచర్య యొక్క కార్యసార్థక నిమిత్తమైన కొలమానములో ఏ విషయాలు ఉన్నాయి? ఇక్కడైతే మనకు జవాబు ఇవ్వలేదు. పరిచర్య యొక్క కార్యసాధక నిమిత్తమైన కొలమానంలో ఏ విషయాలు ఉన్నాయి అని అంటే దాంట్లో 3 విషయాలు ఉన్నాయి. ఏంటని చెప్తాను, రాసుకోండి. దాని ఎదురుగా 1 గురి, 2 భారము, 3 ప్రయత్నము. పరిచర్య యొక్క కార్యసార్థకత నిమిత్తమైన కొలమానంలో ఏ విషయాలు ఉన్నాయి అంటే మొదటిగా గురి, 2వది భారము, 3వది ప్రయత్నము.
3వ వరుసకు వద్దాం. దేవుని చిట్ట చివరి ఉద్దేశము దృష్ట్యా ఆధ్యాత్మిక పరిపక్వత చెందినుట అనగానేమి. దీనికి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం రిఫరెన్స్ రాసేసుకోండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. దానికి జవాబు ఏంటంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. చదవగలరు ఎవరైనా? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదుము. చూడండి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం ఇది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో కూడా ఎదుగుదము. అంటే ఎందుకు అన్ని విషయాల్లో ఎదగాలి అంటే టు బి లైక్ క్రైస్ట్, క్రీస్తు వలె ఉండుటకు. టు బి లైక్ క్రైస్ట్, క్రీస్తు వలె ఉండుటకు. కనుక ఆ ప్రశ్నకు అదే జవాబు అన్నమాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. తర్వాత వరుస చదవండి ఎవరైనా. పరిచర్యలో పరిచర్యలో సార్థకమైన వారమై ఉండుట అనగా అర్థమేమిటి? రాసుకోండి పక్కనే. సఫలులు, సఫలులు, సక్సెస్ అంటారు కదా ఇంగ్లీష్. సఫలులు. నెక్స్ట్, ఈ క్రింది వచనములలో నుండి క్రీస్తు యొక్క విధేయత కలిగి ఉండుటకైన ముఖ్యాంశమును చర్చించుము అని ఇక్కడ కొన్ని రిఫరెన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రిఫరెన్స్లో మత్తయి, యోహాను, రోమ, గలతీ రిఫరెన్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సరే, ఈ అన్ని రిఫరెన్స్ మనం ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు కానీ రోమా పత్రిక ఒకసారి చూద్దాం. రోమా పత్రిక 13వ అధ్యాయం చదవండి 8వ వచనం నుంచి. ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. కాబట్టి ఇప్పుడు మనం ఈ వచనాలు చదువుకున్నప్పుడు లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించుము అంటే ఏంటి అనేది అక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ మనం చూస్తూ ఉన్నాం. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించుము అన్న దాంట్లోనే ఆజ్ఞలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయవద్దు, ఇట్లా కొన్ని ఆజ్ఞలు అక్కడ మనం చదువుతూ ఉన్నాం. అంటే ఈ ఆజ్ఞలు మనం నిజంగా గైకొంటూ ఉన్నట్లయితే మన పొరుగు వారిని ప్రేమించినట్టే. నిలువలని పొరుగువాడిని ప్రేమించుము అనే దానికి నిర్వచనము దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనటం. దేవుని యొక్క ఆజ్ఞలు అనగా పొరుగువానికి సంబంధించినటువంటివి. దేవుడు ఏమేమి ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞలు నెరవేరుస్తున్నప్పుడు మనం పొరుగువారిని ప్రేమించేటువంటి వారంగా ఉండగలుగుతాం. తర్వాత ఇంకా ఇక్కడ ఇంకొక వర్ష చూస్తున్నాం. ఈ క్రింది రిఫరెన్సుల ప్రకారము కార్య సార్థకమైన పరిచయ నిమిత్తము ముఖ్యమైన విషయం ఏమిటి అనిచ్చి 2 రిఫరెన్స్లు ఇచ్చాడు. ఒకటి ఎఫెసీ పత్రిక, 2 మత్తయి సువార్త. మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణములు ఇచ్చుటకును వచ్చినని చెప్పాడు. మనుష్య కుమారుడు పరిచర్య చేయుటకు రాలేదు కానీ మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు వచ్చాను. సో ద రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి పరిచర్య యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రోమన్ నంబర్ 2 కొద్దాం.
నీ ప్రజల ప్రస్తుత ఆధ్యాత్మిక పరిస్థితిని అర్థము చేసుకొనుట. నీ ప్రజల ప్రస్తుత ఆధ్యాత్మిక పరిస్థితి, ప్రజలంటే ఎవరు? మనం ఎవరినైతే శిష్యులుగా చేయబోతూ ఉన్నామో వారి యొక్క ఆధ్యాత్మిక పరిస్థితిని అర్థం చేసుకోవడం. శిష్యులుగా చేయుట అనేటువంటి అంశంలో చాలా స్పష్టమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నీ ప్రజల అంటే నీవు ఎవరినైతే శిష్యులుగా చేయబోతున్నావో లేక చేస్తూ ఉన్నావో వారి యొక్క ఆధ్యాత్మిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు ఆత్మీయ జీవితంలో ఎటువంటి స్టాండర్డ్స్ కలిగి ఉన్నారు అనేది మొట్టమొదటిగా మనకు అర్థం కావాలి. పేరు తిప్పండి, 152వ పేజీ పైన చదవండి. ఏముంది? హృదయమునకు సంబంధించిన విషయములపై దృష్టిని కేంద్రీకరించుము, బాహ్య ప్రవర్తనపై కాదు. అంటే నిజ శిష్యత్వం యొక్క నిదర్శనం అన్నమాట. బాహ్య సంబంధమైన ప్రవర్తన కాదు, కానీ హృదయములకు సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టడం. కొన్నిసార్లు బాహ్య సంబంధంగా చూసేదానికి బాగానే ఉండొచ్చు, భక్తులుగా కనబడవచ్చు, ప్రార్థనా పరులుగా కనబడవచ్చు, విశ్వాసులుగా కనబడవచ్చు. కానీ హృదయ సంబంధంగా వాళ్ళు ఎలా ఉన్నారు అది ఇంపార్టెంట్. ఇప్పుడు యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి శిష్యత్వం తర్బీదునిస్తా ఉన్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఇస్కరియోతు యూద హృదయాన్ని గమనించినట్లయితే ఇస్కరియోతు యూద యేసు ప్రభుతో ఉన్నాడు, కానీ హృదయంలో ఎవరున్నారు? సాతాను. మళ్ళీ బాగానే ఉన్నాడు, యేసు ప్రభు శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు, పరిచర్య చేస్తా ఉన్నాడు, 5 రొట్టెలు 2 చేపలు అప్పుడు ప్రజలకి పరిచర్య చేశాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ హృదయం విషయంలోకి వచ్చేసరికి హృదయంలో దేవునికి స్థానం అనేటువంటిది లేదు. కాబట్టి హృదయాంతరంగం విషయంలో ఏది ప్రాముఖ్యం అనేది మనం ఎవరినైతే శిష్యులుగా చేస్తున్నామో ఆ శిష్యులు హృదయం విషయంలో ఎలా ఉన్నారనేది గుర్తించాలి. 2వ చదవండి. ప్రేమ, ఇప్పుడు ఈ పోర్షన్ అంతా కూడా అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ 3వ పాఠం ఉంది కదా, ఈ పాఠం అంతటికి 3 మూల పదాలు ఉన్నాయి. ఆ 3 మూల పదాలు ఏంటి అంటే 1 ప్రేమ, 2 విశ్వాసము, 3 నిరీక్షణ. అంతా దాంట్లోనే బేస్ తిరుగుతూ ఉంటుంది పాఠం అంతా కూడా. సరే, దాని గురించి మళ్ళీ చెప్పుకుంటాం. 3వ లైన్ చదవండి. ఇతరులకు పరిచర్య చేయుటలో సాధింపబడిన సార్థికతను అంచనా వేయండి. అంటే ఇతరులకు పరిచర్య చేయడంలో ఎంతవరకు మనం అచీవ్మెంట్, ఎంతవరకు మనం సాధించాం దాన్ని అంచనా వేసుకోవడం అనమాట. అంటే ఆ మొత్తాలు, కొలమానాలు అలా చెప్తూ మళ్ళీ ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ అనేటువంటి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ, విశ్వాసము మరియు నిరీక్షణకు సంబంధించిన విషయాలను అంచనా వేయడానికి మీ శిష్యులలో ఒకరిని ఎంపిక చేసుకోనండి. దాని తర్వాత చదవండి. ఆ లైన్ ఒకటి చదవండి ఒకసారి. దిగువ ఉంది కదా, ఆ ఒక్క లైన్ ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి. దిగువ అన్న దగ్గర నుంచి కట్టండి అన్న దగ్గర వరకు దిగువ ఇవ్వబడిన ప్రశ్నల సహాయంతో ఈ శిష్యుని అంచనా కట్టండి. అదొక్కటి అండర్లైన్ చేసుకోండి, మీకు అర్థం అవుతుంది. అంటే ఒక ఎస్టిమేషన్ అన్నమాట. దిగువ ఇవ్వబడిన ప్రశ్నలు అంటే కింద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏంటి అనేది మనకు అర్థమైనట్లయితే అసలు శిష్యుడు ఎలా ఉంటాడు అనేది మనం ఎస్టిమేషన్ వేయవచ్చు, అంచనా వేయవచ్చు. దానికి సంబంధించిన అన్నమాట. సరే,
కింద కొన్ని బోర్డు లెటర్స్లో కొన్ని పారాగ్రాఫ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పారాగ్రాఫ్స్లో ఫస్ట్ ఏమని రాస్తున్నా ఒకసారి చూడండి. ప్రేమ పరిపక్వతను ఎలా అంచనా కట్టాలి అంటే ఇక్కడ మనకు ప్రేమ అనేటువంటి క్వాలిటీ కనిపిస్తూ ఉంది, అంతే కదా. తర్వాత రెండవ దాంట్లో ఏం కనిపిస్తూ ఉంది? విశ్వాస పరిపక్వతను ఎలా అంచనా కట్టాలి అంటే రెండవ దాంట్లో ఏం కనిపిస్తూ ఉంది? విశ్వాసం కనిపిస్తా. ఓకే, మూడవది చదవండి, ఏముంది అక్కడ? దీంట్లో ఏం కనిపిస్తా ఉంది? నిరీక్షణ కనిపిస్తా ఉంది. అంటే ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఈ మూడు కూడా చాలా ముఖ్యమైనటువంటి లక్షణాలు. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఈ మూడు కూడా ముఖ్యమైనటువంటి మూల పదాలు. యేసు ప్రభు పరిసయ్యులతో శాస్త్రులతో మాట్లాడుతూ ఈ మూడింటిని చాలా హైలైట్ చేశారు. ఒకసారి చూద్దాం దాన్ని. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. అయ్యో ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును చాలు. ఇక్కడ మూడు పదాలు మనం చూస్తాము. ఒకటి న్యాయము, రెండు కనికరము, విశ్వాసము. మత్తయి సువార్త 23:23. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఒకటి న్యాయము, రెండు కనికరము, మూడు విశ్వాసము అని చెప్పాడు. అంటే అక్కడ మూడు పదాలు చాలా ప్రాముఖ్యమైనవి అన్నమాట. పౌలు కూడా తన పత్రికలో రాస్తూ చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇక్కడ కూడా ఒక మూడు పదాలు మనం చదువుతా ఉన్నాం. ఒకటి విశ్వాసము, రెండు నిరీక్షణ, మూడు ప్రేమ. కాబట్టి ధర్మశాస్త్రం అంతటిని కూడా మనం ఫిల్టర్ చేసినట్లయితే, వడగట్టినట్లయితే దాంట్లో నుంచి వచ్చేటువంటి క్వాలిటీస్ అన్నమాట ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఇంకా దాన్ని పౌలు ఇంకా ఆ మూడింటిని కూడా ఫిల్టర్ చేశాడు. ఆ మూడింటిని ఫిల్టర్ చేస్తే వడగడితే ఏమొచ్చింది? ప్రేమ వచ్చింది. ఇందాక యేసు ప్రభు ప్రేమను గురించి మనం ఇందాక చదువుకున్నాం. రోమపత్రికలో పౌలు చెప్పడం, నిలువని పొరుగు అని ప్రేమించు అని. అంటే ఈ ప్రేమించుట అనేటువంటి దాంట్లోనే ధర్మశాస్త్రం అంతా కూడా ఇమిడిపోయింది. ఒకటి దేవుని ప్రేమించడం, రెండు పొరుగు వారిని ప్రేమించడం. ఇంకా కొంచెం థియాలజికల్గా చెప్పాలి అంటే నిలువని పొరుగు వారిని ప్రేమించు అనే దాంట్లో ఎన్ని ప్రేమలు ఉన్నాయి అమ్మా? నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు అన్న దాంట్లో అంటే ఆ పదంలో ఎన్ని ప్రేమలు ఉన్నాయి? రెండు ప్రేమలు ఉన్నాయి. ఏంటవి? ఒకటి నిన్ను ప్రేమించుకోవాలి, రెండు నీ పొరుగు వారిని ప్రేమించాలి. ధర్మశాస్త్రం అంతా కూడా అదే అన్నమాట. సరే, ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం. ఇక్కడ ఏమని చెబుతున్నామంటే ప్రేమ పరిపక్వతను ఎలా అంచనా వేయాలి అంటే పరిపక్వమైనటువంటి ప్రేమను హౌ టు ఎస్టిమేట్ ద పర్ఫెక్ట్ లవ్, పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఏ విధంగా అంచనా వేయాలి అనే ఒక ప్రశ్నకి ఒకటి దేవుని ఎడల ప్రేమ, రెండు ఇతరుల ఎడల ప్రేమ. సరే, దేవుని ఎడల ప్రేమ ఎలా ఉండాలి అని అంటే చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది మనం ఏదో బైబిల్ తరగతిలో చెప్పుకుంటున్నాం అనేటువంటిది కాదు, కానీ మన జీవితాన్ని కూడా ఒక శిష్యుడిగా లేక ఒక విశ్వాసిగా మనం కూడా అన్వయించుకోవాల్సినటువంటి విషయాలు ఈ రాత్రి తరగతిలో మనము
గమనిస్తూ ఉన్నాం. దేవుని ఎడల ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది? చదవండి. అది వారు ఇతరమైన అన్ని విషయాలను లేదా సంబంధాలను నుంచి దేవుణ్ణి కోరుకుంటున్నారా? అంటే మనం ఎవరినైతే శిష్యులుగా చేయబోతున్నామో ఆ శిష్యులు దేవుని ప్రేమించే విషయంలో ఇటువంటి స్థితిలో ఉన్నారా అనేది పాఠం అన్నమాట. కానీ దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా ఏంటి అని అంటే, దాన్ని మనం కూడా అన్వయించుకొని ఇతరమైన అన్ని విషయాల్లోనూ లేదా సంబంధాలను మించి దేవుణ్ణి కోరుకుంటున్నామా? వాళ్ళు కోరుకుంటున్నారా? మనం కోరుకుంటున్నామా? దేవుడే వారి జీవితంలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకొని ఉన్నాడా? దేవునికి వారి జీవితంలో ప్రథమ స్థానం ఉందా? అంటే దేవుణ్ణి ప్రేమించే దాంట్లో ఇవన్నీ నేర్చుకోవాల్సినటువంటి, ఆలోచించాల్సినటువంటి విషయాలు. లేనట్లయితే వారి హృదయంలో ఆయన స్థానాన్ని ఆక్రమించుకున్న విషయం ఏమిటి? వారు దేవుణ్ణి కంటే ఎక్కువగా దేనిని కోరుకుంటున్నారు? అంటే దేవుణ్ణి ప్రేమించే పరిపక్వమైనటువంటి ప్రేమలో స్థాయిలను, ఎస్టిమేషన్స్, అంచనా. నిజంగా దేవుడు వారి జీవితంలో ప్రథమ స్థానంగా ఉన్నాడా అంటే మనం ఎవరినైతే శిష్యులుగా చేయబోతున్నామో వాళ్ళ గురించి ఎస్టిమేషన్ ఇది. అదే సమయంలో శిష్యులుగా లేక విశ్వాసులుగా ఉన్న మన జీవితంలో కూడా మనం దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఈ స్టాండర్డ్స్ మనకు ఉన్నాయా అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నెక్స్ట్ చదవండి. అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళు దేవుని యందు సంతోషిస్తున్నారా? వారు అన్నిటికంటే ఎక్కువగా దేవుని యందు ఆనందిస్తున్నారా? లేనట్లయితే వారు ఆయన కంటే ఎక్కువగా దేని యందు ఆనంద పూర్తి చెందుతున్నారు? వారి హృదయంలోని ఆయన స్థానాన్ని ఏ విషయము సంతోషం గురించి మాట్లాడుతున్నారు. వారు నిజంగా దేవుని యందు అన్నిటికంటే ఎక్కువగా సంతోషిస్తున్నారా? లేకపోతే దేవుడు కాకుండా ఇంకా దేని యందు వారు సంతోషిస్తూ ఉన్నారు? ఆ దేని ఏంటంటే ఏ విషయంలో వాళ్ళు సంతోషిస్తున్నారు? మనం కూడా వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది. ఈ పాఠం నేను ప్రిపేర్ చేస్తూ ఉంటే నా మటుకు నేను కూడా ఈ ప్రశ్నలు నా జీవితంలో ఉన్నాయా అన్నట్టుగా అనిపించింది. చూడండి, మనం కూడా దేవుని నిజంగా సంతోషిస్తున్నామా? లేదా దేవుడు కాకుండా వేరే వాటి సంతోషించే వారంగా ఉన్నామా? ఆనందించే వారంగా ఉన్నామా అనేది ప్రశ్న వేసుకోవాలి. నెక్స్ట్ లేనట్టయితే వారు హృదయాల్లోని ఆయన స్థానాన్ని ఆక్రమించుకున్న విషయం ఏమిటి? ఎవరి ఎడల లేక దేని ఎడల వారి హృదయాలు మరియు మనసులు సానుకూలంగా ఉన్నాయి? చూడండి, ప్రశ్నలు అసలు ఎట్లా ఉన్నాయి. దేవుని ఎడల ఉండాల్సిన పరిపూర్ణ ప్రేమలో నిజంగా ఈ మెట్లు ఉన్నాయా? ఈ స్టాండర్డ్స్ పునాదులు ఉన్నాయా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. వారు దేవునితో ఏక హృదయం, ఏకాత్మ మరియు ఏక మనసు గలవారే ఉన్నారా? లేనట్లయితే వారి హృదయంలోని ఆయన స్థానాన్ని ఎవరితో లేక దేనితో వారు అత్యంత హృదయంలోని ఆయన స్థానాన్ని ఆక్రమించుకున్న విషయము ఏమిటి? ఎవరి ఎడల లేక దేని ఎడల వారి హృదయాలు మరియు మనస్సులు సానుకూలంగా ఉన్నాయి. సో ద ఫస్ట్ ప్రయారిటీ ఈస్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల ఉండాల్సినటువంటి ప్రయారిటీస్ ప్రియాలి. తర్వాత నెక్స్ట్ చదవండి. ఎవరితో లేక దేనితో వారు అత్యంత ప్రతిబింబించుతున్నారంటే అర్థం ఏంటి?
వారు ఎవరి విలువలను ప్రతిబింబించుచున్నారు అంటే రిఫ్లెక్షన్ అన్నమాట. రిఫ్లెక్షన్. పౌలు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఒక రిఫ్లెక్షన్. అంటే పౌలును చూస్తే క్రీస్తు కనిపిస్తా ఉన్నాడు పౌలు యొక్క క్రియలు. మనం అద్దం ముందు నిలబడామనుకోండి, అద్దం మనల్ని ఏం చేస్తుంది, మన 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 స్వరూపమునే మనకి మళ్ళీ చూపిస్తూ ఉంటుంది, రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది. అట్లాగా మనం దేవుడిని ఆ విధంగా ప్రేమించే వారంగా ఉన్నామా లేదా అనే దానికి ఇవి చెక్ చేసుకోవాలి. వారు ఈ ప్రేమను ఎంతగా అనుగుణంగా ఇవన్నీ ఎవరికి ప్రశ్నలు అంటే, మనం ఎవరినైతే శిష్యులుగా చేయబోతూ ఉన్నామో వారిలో దేవుని పట్ల వారికి ఇటువంటి ప్రేమ అనేది ఉందా లేదా అనేది ఎస్టిమేషన్ వేసేటువంటి ప్రక్రియ. అదే సమయంలో మనం కూడా విశ్వాసముగా లేక శిష్యులముగా ఇటువంటి స్టాండర్డ్స్ దేవుని ప్రేమించే విషయంలో కలిగి ఉన్నామా లేదా అనేది పరిశీలించుకోవాల్సినటువంటి ప్రశ్నలు. ఎక్కడైనా పడిపోతున్నామా అనేది కూడా చూసుకోవడం అన్నమాట. మారు మనసు నుండి మరలా దేవునితో నడుచుకోవడం మొదలు పెట్టుతున్నారా అంటే, పడిపోయిన స్థితిలోనే ఉండకూడదు, మళ్ళీ మారు మనసు పొందాలి. మారు మనసు అనేటువంటిది రెండు ప్రక్రియలు అన్నమాట. ఒకటి రక్షణ గురించిన మారు మనసు, రెండవది జీవితం గురించిన మారు మనసు. ఈ రక్షణ గురించినటువంటి మారు మనసు ఒకేసారి వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదండి. జీవితం గురించిన మారు మనసు అనేది ఏంటంటే పలుమార్లు వచ్చేటువంటి ప్రక్రియ. మూడు మాటలు వచ్చే నోట్లో వచ్చి, ప్రభా నన్ను క్షమించిన ఆయన, నేను ఇంక నుంచి మాట్లాడకుండా సహాయం చేయి ప్రభా అని మళ్ళీ మనం ఎట్లా రిపీట్ అవుతాం. అది మారు మనసు లక్షణం అన్నమాట. అట్లా ఎన్నోసార్లు ఎన్నో వాటిలో పడిపోతా లేస్తా ఉండేది, అవన్నీ మారు మనసు మంచి లక్షణాలు. కాబట్టి విశ్వాస జీవితంలో రెండు రకాల మారు మనసు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇక్కడ పడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు దేవునితో మారు మనసు పొందే ప్రక్రియలో ఉన్నారా అనే ప్రశ్న. వారు ఈ లోకం పట్ల ఏదైనా సముచితము కాని ప్రేమను ప్రదర్శిస్తున్నారా? ఈ సమస్య గంభీరమైనదని మనం గ్రహించవలెను. వాస్తవానికి ఇటు విగ్రహారాధన సంబంధించిన సమస్య లోకం ఎడల చూపింపబడు ప్రేమ మరియు దేవుని ఎడల చూపింపబడు ప్రేమ ఏంటది పొసగనివై ఉన్నాయి అంటే మింగిల్ కాదన్నమాట. అంటే ఒక విశ్వాసి లోకాన్ని దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి లోకాన్ని ద్వేషించేవాడుగా ఉంటాడు. లోకాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ద్వేషించేవాడుగా ఉంటాడు. చూడండి ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 4:4. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవరు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును. మరి లోకంతో స్నేహం చేసే వ్యక్తి దేవునికి ఏమవుతాడు? శత్రువు. లోకానికి స్నేహితుడే దేవునికి శత్రువు. కాబట్టి పశువులు అన్నమాట. విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడ, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? కొన్ని వచనాలు వినిపిస్తాయి కదా బైబిల్లో, ఆ టైప్ అన్నమాట. ఇతరుల ఎడల ప్రేమ, ఈ ఏడలో మాత్రం ఏం చూసామంటే దేవుని ఎడల ప్రేమను చూసాము. ఇప్పుడు ఇతరుల ఎడల ప్రేమ బి పాయింట్లో ఉంది. ఏమన్నా చదవండి, ఫస్ట్ వస్తాను. మనం ఎవరైతే శిష్యులుగా చేస్తున్నామో వారిలో ఇటువంటి ప్రేమకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయా? మరి వాళ్ళు దేవుని పట్ల పరిపూర్ణ ప్రేమను కలిగి ఉన్నారా?
తోటి విశ్వాసుల పట్ల పరిపూర్ణ ప్రేమను కలిగి ఉన్నారా అనేటువంటి అంచనా అన్నమాట. ఎస్టిమేషన్ అంచనా పత్రం. వారు విశ్వాసులతో యథార్థమైన సహవాసం కలిగి ఉండి వారితో సమయం గడపవలనని కోరుకుంటున్నారా? విశ్వాసులతో యథార్థమైన సహవాసం ఉందా? వాళ్ళతో సమయం గడపగలుగుతున్నారా అని అడుగుతున్నారు అనమాట. ఇవన్నీ ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఎవరికి వాళ్ళే స్వతహాగా పరిశీలించుకోవాల్సిన ప్రశ్నలు. నెక్స్ట్, వారు ఇతర విశ్వాసుల విషయంలో సంతోషిస్తారా? ఇంక ఈ ప్రశ్నలన్నీ కూడా ఎలాంటివంటే, మరి మనం ఎవరినైతే శిష్యులుగా చేయబోతున్నామో వారిలో ఈ లక్షణాలు, ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అనేది అంచనా వేయడం. అది ఈ మాట. పోతే నెక్స్ట్ రెండవ భాగానికి వస్తే, విశ్వాస పరిపక్వతను ఎలా అంచనా కట్టాలి. పైదేమో పరిపూర్ణమైన ప్రేమ, రెండవది ఇక్కడ పరిపూర్ణమైన విశ్వాసం అంటే ఏమిటో వారికి అర్థమవుతుందా? మనం ఎవరినైతే శిష్యులుగా చేస్తున్నామో వారికి విశ్వాసం అంటే ఏంటో తెలుసా? విశ్వాసం అంటే ఏంటి మీరు చెప్పండి ఒకసారి, బైబిల్ పరంగా. విశ్వాసం అంటే ఏంటి? మారు మనసు. ఇంకా బైబిల్లో ఒక ఏదైనా వచనం లాగా చెప్పండి. వెరీ గుడ్. నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం ఫిబ్రవరి 11 మాట ఉంటుంది. కాబట్టి మనం అదృశ్యమైనటువంటి వాటిని చూడడం. ఇంకా పేతురు కూడా ఏమని రాస్తారు, మీరు ఆయన చూడకపోయినను ఆయన యందు విశ్వాసం ఉంచారు కనుక మీ విశ్వాసములకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందొచ్చు. కాబట్టి చూడనటువంటి దాన్ని నమ్మడమే విశ్వాసం. ఆ పరిధి వాళ్ళకు ఉందా? ఆ స్టాండర్డ్ వాళ్ళు కలిగి ఉన్నారా? దేవుని కృప అంటే ఏమిటో వారికి అర్థమవుతుందా? ఏంటి కృప అంటే ఏంటి? దేవుని కృప అంటే ఏంటి? దేవుని కృప, మన కృపను గురించి చాలా పాటలు పాడుతూ ఉంటాం. చాలాసార్లు ప్రార్థనలో కూడా దేవుని కృప అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. బైబిల్లో కూడా దేవుని కృపను గురించి మెసేజెస్ వింటూ ఉంటాం. అయితే వాట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గ్రేస్? వెరీ గుడ్. అర్హత లేనటువంటి వారిని ప్రేమించడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం దారిలో వెళ్తా ఉన్నాం, ఒక భిక్షువుడు కూర్చొని ఉన్నాడు, అతనికి ఒక 10 రూపాయలు వేసాం. వాస్తవానికి అతను 10 రూపాయలకి అర్హుడు కాడు, ఎందుకంటే అతను ఏమి పని చేయలేదు. కానీ మనం 10 రూపాయలు అతనికి ఇచ్చాం. అంటే అర్హత లేనటువంటి వారిని ప్రేమించడం, వారికి సహాయం చేయడం. మనం కూడా దేవుడు మనల్ని ప్రేమించేదానికి మన దగ్గర అర్హత ఏమి లేదు. బట్ గాడ్ లవ్స్ us ఈవెన్ దో వి ఆర్ అన్వర్తీ పీపుల్. మనం అర్హత లేనటువంటి వారు అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. అది డెఫినేషన్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. సి, వారి విశ్వాసము లేఖనములలో సుస్థిరముగా వేరుపారినదై ఉన్నదా? బైబిల్లోని ప్రధాన సత్యములను గురించిన గ్రహింపు వారికి ఉన్నదా? విశ్వాసము లేఖనముల్లో సుస్థిరముగా వేరుపారినదై ఉన్నదా? చూడండి అట్లాంటి ప్రశ్న. అంటే మన జీవితంలో కూడా విశ్వాసం అనేటువంటిది దేవుని యొక్క లేఖనాలతో ముడిపడి ఉండాలి. దేవుని యొక్క లేఖనాలతో ముడిపడి ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యంతో మన విశ్వాసం ముడిపడి ఉంటుందో, లేకపోతే వాక్యంతో మన విశ్వాసం సంధి చేయబడుతుందో, అక్కడ దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం. నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తాము. ఎవరు నమ్మాలి? దేవుని నమ్మాలి. ఎవరు నమ్మాలి? దేవుని నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. పిల్లలు
అప్పుడు మనం దాని ప్రతిఫలాన్ని చూస్తాం. సరే, ఇక్కడ ఏమని చెప్తుంటే బైబిల్లోని ప్రధాన సత్యములను గురించిన గ్రహింపు వారికి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రధానమైనవి ఏమని చెప్పారు యేసు ప్రభు? న్యాయము, కనికరము, విశ్వాసము. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు, దానికి సంబంధించి వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారా, ఆ గ్రహింపు వాళ్ళకు ఉందా అనే ప్రశ్న. మనం ఎవరినైతే విశ్వాసులు శిష్యులుగా చేయబోతున్నామో వాళ్ళు అటువంటి గ్రహింపు కలిగి ఉన్నారా అనేది ప్రశ్న. ఇక్కడ ఈ సత్యముల గురించి ప్రగాఢమైన ఒప్పింపు వారికి ఉన్నదా? ప్రగాఢమైన ఒప్పింపు అంటే బైబిల్ని నమ్మడం, లేదా బైబిల్లో ఉన్న ప్రధాన విషయాలను ఉన్నది ఉన్నట్టుగా గాఢంగా, ప్రగాఢం అంటే ఫుల్లీ కన్ఫర్మేషన్, సంపూర్ణ నిశ్చయతతో లేదా నమ్మడం అన్నమాట. నెక్స్ట్ ఏంటి? దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు కనుక వారిని క్రీస్తునందు సంపూర్ణంగా అంగీకరించాడు అనే విషయం గురించి వారికి ఒక ప్రగాఢమైన ఒప్పింపు ఉన్నదా? చూడండి, అంటే నేను దేవుని చేత అంగీకరించబడ్డాను అన్న కాన్ఫిడెన్షియల్ ఫెయిత్ అన్నమాట. అది కలిగి ఉండాలి. దేవుడు నన్ను సంపూర్తిగా అంగీకరించాడు. దీని గురించి కూడా లేఖనాలు మనం చూస్తాం. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట, మనం దేవుని ఎరిగిన వారు కాదు కానీ మరి నిశ్చయముగా దేవుని చేత ఎరగబడిన వారు. మీరు దేవుని ఎరిగిన వారు, నిశ్చయముగా దేవుని చేత ఎరగబడిన వారు. ఇవన్నీ మనం ప్రాక్టికల్గా మన జీవితంలో నిజంగా ఉన్నట్లయితే ఈ ప్రశ్నలన్నింటినీ కూడా మనం చక్కగా జవాబు చెప్పగలుగుతాం. అంతేకాకుండా ఎవరైతే మనం శిష్యులుగా చేయబోతున్నామో వారి జీవితాల్లో కూడా ఈ ఎస్టిమేషన్స్ అనేటువంటి ఈ ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళ స్థాయి ఏంటో అనేది మనకి అర్థమవుతాయి. ఇప్పుడు శిష్యులుగా చేయుట అనే ఈ లెసన్ మనకి ఏం నేర్పిస్తుంది అంటే, మనం ఒక వ్యక్తిని శిష్యుడిగా చేస్తున్నామంటే మనం ఏమని అర్థం? మనం ఇతరులను శిష్యులుగా చేస్తున్నాము అంటే మన రోల్ ఏంటి అక్కడ? నాయకులు. సో వీఆర్ ద లీడర్స్ బికాస్ వీఆర్ మేకింగ్ అదర్స్ డిసైపుల్స్. మనం ఇతరులను శిష్యులుగా చేస్తున్నాము అని అంటే మనం నాయకులము అని అర్థం. ఇప్పుడు నాయకుడైనటువంటి వాడు ఖచ్చితంగా శిష్యుల నుంచి వెళ్ళి ఉండాలి, అంతే కదా? శిష్యుడు అయిన తర్వాతనే నాయకుడు అవుతాడు. ఇప్పుడు శిష్యుడు ఇంకొక వ్యక్తిని శిష్యుడిగా చేస్తున్నాడు అంటే ఇతని రోల్ మారింది. ఇప్పుడు ఇతను నాయకుడు అనగానే ఇతని శిష్యత్వం పాత్ర లేదా? ఉంది. ఇందాక యేసు ప్రభు అన్నాడు కదా, ఏమన్నాడు? నేను మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచర్య చేయుటకును. కాబట్టి వీ షుడ్ ప్లే బోత్ రోల్స్, a couple of roles as a disciple as well as leader. ఒక నాయకుడిగా ఒక శిష్యుడిగా మనం ఆ పాత్రలను కలిగి ఉండాలి. వారు తమ జీవితంలోని ప్రతి విషయము కొరకు దేవుని కృప మీద ఆధారపడుచు విశ్వాసంతో జీవిస్తున్నారా? చూడండి, ఎటువంటి ప్రశ్నలు ఇవంతా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇవి. వారు తమ జీవితంలోని ప్రతి విషయము కొరకు దేవుని కృప మీద ఆధారపడుతూ విశ్వాసంతో జీవిస్తున్నారా? అన్ని విషయాల్లో కూడా మరి విశ్వాసం ఉంది అని అంటే అర్థం ఏంటంటే దేవుని కృపపై ఆధారపడటం. దేవుడు నాకు సహాయం చేస్తాడులే, దేవుడు నాకు జయం ఇస్తాడులే, దేవుడు నా పట్ల కృప చూపిస్తాడు, నాకు స్వస్థత ఇస్తాడు, నాకు బలపరుస్తాడు, నాకు విజయం ఇస్తాడు, నాకు కావాల్సినవి ఇస్తాడు అని విశ్వాసంతో దేవుని కృపపై ఆధారపడుతూ జీవించే జీవితం అన్నమాట. అటువంటి స్టాండర్డ్స్ వాళ్ళకు వచ్చాయా, దాంట్లో వాళ్ళు ఉన్నారా అనేది అంచనా వేయటం. ఈ ప్రశ్నలన్నీ మనం ఎవరినైతే శిష్యులుగా చేస్తున్నామో వారికి వేసినప్పుడు, లేక వాళ్ళని ఈ ప్రశ్నలతో చూసినప్పుడు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయనేది మనకు అర్థమైపోతుంది. అదే సమయంలో అన్వయింపు లెక్కలోనికి మనం వెళ్ళి ఈ ప్రశ్నలు మన జీవితానికే వేసుకుంటే మనం ఎలా ఉన్నాం అనేది మనకు అర్థమైపోతుంది. మరి దేవుడి పట్ల మనం ఎలా ఉన్నాం,
తర్వాత ఇతర విశ్వాసుల పట్ల మనం ఎలాగున్నాం, తర్వాత మన విశ్వాస పరిధి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకు కూడా అర్థమవుతాయి. సరే, 3వ పాయింట్కి వెళ్దాం. 3వది ఏంటి? నిరీక్షణ పరిపక్వతను ఎలా అంచనా వేయాలి. నిరీక్షణ పరిపక్వత అంటే నిరీక్షణలో వారు పరిపక్వతలో ఉన్నారా? పరిపక్వమైన నిరీక్షణ వారికి ఉన్నదా? ఎస్టిమేషన్ అన్నమాట. చదవండి, ఏం ప్రశ్న ఉందో. వారి హృదయాలు క్రీస్తు మరియు ఆయన వారికి ఇచ్చిన పిలుపుపై స్థిరపడి ఉన్నాయా? వారు నిజముగా జీవిస్తున్నది దీని కొరకేనా? దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానములను వారు అర్థం చేసుకుంటున్నారా? దేవుడు తన వాగ్దానముల పట్ల నమ్మకంగా ఉంటాని వారు దేవుని నమ్ముతున్నారా? ఉంటాడని అంటే నమ్మకంగా, అక్కడ సరిగలేదు కదా, ఉంటాడని. వారు దేవుణ్ణి నమ్ముతున్నారా? వారి నిమిత్తమై ఆయన ఏర్పాటు చేసిన కడసారి గమ్యం కొరకు వారిని సిద్ధపరుస్తూ సకల విషయాలు వారి మేలు కొరకు సమకూడి జరుగునట్లు దేవుడు చూస్తున్నాడని వారు ఒప్పింపబడి ఉన్నారు. చూడండి, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు మనం అలా ఒకేసారి చదువుకున్నాం, కానీ ఒక్కొక్క ప్రశ్నను ఆగి ఆలోచిస్తూ టైం తీసుకొని చదువుతూ ఉన్నట్లయితే దాంట్లో నుంచి చాలా విషయాలు మనము నేర్చుకోవచ్చు. సరే, ఈ ప్రశ్నలన్నీ దేన్ని సూచిస్తూ ఉన్నాయి అంటే నిరీక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాయి. వారి హృదయంలో క్రీస్తు మరియు ఆయన వారికి ఇచ్చిన పిలుపు స్థిరపడి ఉన్నాయా? వారు నిజంగా జీవిస్తున్నది క్రీస్తు కొరకేనా? హోప్ఫుల్ లైఫ్. నిరీక్షణ అంటే అర్థం ఏంటి? ఏమా? లేని వాటిని నమ్మడం, నమ్మిన దానికోసం ఎదురు చూడటం. నిరీక్షణ అంటే ఎదురు చూడడం అనమాట. లేని వాటిని నమ్మడం, నమ్మిన వాటి కోసం ఎదురు చూడటం. ఫర్ ఎగ్జాంపుల్, మనం పనిచేస్తా ఉన్నాం ఒక ఫ్యాక్టరీలో లేదా కంపెనీలో, 30 రోజులు పనిచేస్తాం, 1వ తేదీ వస్తూ ఉంది, మనకేమనిపిస్తుంది? జీతం వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ ద శాలరీ బికాస్ వీఆర్ వర్కింగ్ 30 days. నెలంతా మనం పనిచేసాం కాబట్టి ఇప్పుడు మనకు ఒక జీతం వస్తుంది అనే నిరీక్షణ మనకు ఉంటుంది. దేవుని విషయంలో కూడా ఒక నిరీక్షణ అనేది మనం ఎప్పుడు కలిగి ఉంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రార్థన చేసామనుకోండి, ప్రార్థన చేసేసాం కాబట్టి దేవుడు నాకు ఇది ఇస్తాడు, నేను ప్రార్థన చేశాను అనే ఒక నిరీక్షణ. మనం ఎందుకు ఈ క్రిస్మస్ కోడికలు కొద్ది ప్రార్థన పెడుతున్నాం అంటే ఒక నిరీక్షణ కోసం. ఇదిగో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు అని ఎదురు చూసేటువంటి స్థితి అన్నమాట. ఇవన్నీ కలిపి లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఏమని చదువుతున్నామంటే, చూడండి, సకల విషయాలు వారి మేలు కొరకే సమకూడి జరుగునట్లు దేవుడు చూస్తున్నాడని వారు ఒప్పింపబడి ఉన్నారు. ఒక్క వాక్యం అక్కడ రాసుకోండి. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం రిఫరెన్స్ రాసుకోండి. అక్కడ రోమా 8:28 రాసుకొని తర్వాత చదవండి. దేవుడు ప్రేమించు వారికి అనగా చాలా మంచి మాట. దేవుడు ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి జరుగుతున్నవి. కింద మనం ఫుట్ నోట్స్లో జరిగితే ఆయన జరిగిస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది. ఫుట్ నోట్స్లో మేలు కొరకే సమస్తాన్ని ఆయన సమకూర్చి సమకూర్పు అనే మాట చాలా మంచి మాట. అది దాంట్లో అనుకూలతలు ఉంటాయి, ప్రతికూలతలు ఉంటాయి, కొన్నిసార్లు వ్యాధులు కూడా ఉంటాయి, కొన్నిసార్లు కష్టాలు కూడా ఉంటాయి. ఆ కష్టం కూడా మేలు కోసమే దేవుడు సమకూరుస్తాడు. ఆ సమకూర్పులు అన్నీ ఉంటాయన్నమాట. ఆ కష్టంలో కూడా మేలు అనేటువంటిది ఉంటుంది. అది నిరీక్షణ. సరే, ఇక్కడ సీకి వద్దాం. ఇతరులకు చేయబడిన పరిచర్య సార్థకతను అంచనా కట్టను. సార్థకతను అంటే ఇతరులకు చేయబడిన పరిచర్య సరైన విధానమైన అంచనా కట్టండి. ఇక్కడ పరిచర్య పరిపక్వత, దీన్ని ఇందాకేమో ప్రేమ పరిపక్వత,
తర్వాత విశ్వాస పరిపక్వత, నిరీక్షణ పరిపక్వత, ఇక్కడ పరిచర్య పరిపక్వత. చదవండి ఏముంది అక్కడ? వారు ఇతరులను మరియు నిరీక్షణలో బలపరచుటకు దేవుడు వారికి అనుగ్రహించిన వరములను మరియు సామర్థ్యములను వారు సార్థకంగా సద్వినియోగం చేసుకుంటున్నారా? సార్థకంగా అంటే సరైన విధంగా దేవుడు వారికి ఇచ్చిన సామర్థ్యతను, అంటే ఇదంతా ఎవరి గురించి అంటే మనం ఎవరినైతే శిష్యులుగా చేస్తూ ఉన్నామో వారిలో ఇటువంటి క్వాలిటీస్ ఉన్నాయా లేదా అనేటువంటిది అంచనా వేసే పాఠాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నాం. ఇవంతా దాంట్లో ఉన్నటువంటి విషయాలు. దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులు, సామర్థ్యము ఇవన్నీ కూడా సరైన విధానంలో ఉపయోగించి వాళ్ళు పరిచయం చేస్తున్నారా లేదా అనేది పరిశీలించడం అన్నమాట. ప్రజలు దేవునితో మరియు ఒకరితో మరొకడు ఐక్యతతో వారు ప్రోత్సహిస్తూ వారిని సమర్థవంతులుగా చేయించుకున్నారు. కాబట్టి ఇవంతా కూడా ప్రాక్టికల్గా మనం ఎవరైనా శిష్యులుగా చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళని సమకూర్చి వారి స్థితిగతులు ఏ రీతిగా ఉన్నాయా లేదా అనేది పరిశీలన చేయడం అన్నమాట. సరే, అక్కడ ఒక డాష్ ఉంది కదా కింద, ఆ డాష్లో శిష్యుని అనేది రాసుకోండి. శిష్యుని అనేది రాసుకోండి. శిష్యుని అని రాశారు కదా, రాసిన తర్వాత కింద ఒకటి చదవండి. శిష్యుని అని కలిపి శిష్యుని అంచనా వేయడానికి ఏ అంశంలో అతి కష్టముగా ఉండేది అంటే ఇది ప్రాక్టికల్ వర్క్ అన్నమాట. ఇప్పుడు ఈ డాష్లో ఎప్పుడైతే మనం శిష్యుని అని పెట్టామో ఈ పైదంతా కలిపి ఈ కిందకు వచ్చేసింది. శిష్యుని అంచనా వేయడానికి ఏ అంశాలు అతి కష్టంగా ఉండేవి, శిష్యుని అంచనా వేయడంలో నీవు ఏ విధములైన సమాచారములను లేక పరిజ్ఞానములను ఉపయోగించావు, శిష్యుని ఈ అంచనాలకు నీకు ఒక మంచి మూలాధారం ఉన్నదని అనుభూతి నీకు కలుగుతుంది అని ప్రార్థన. కింద కూడా శిష్యులుగా చేయటకు ఆచరణాత్మకమైన మార్గదర్శక సూత్రం. ఇది చాలా ఇంపార్టెంట్. 3 రోమన్ నంబర్ 3 అంటే శిష్యులను చేసేటువంటి విషయంలో మనం ఆచరించాల్సినటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి లేదా గైడ్ లైన్స్ ఏంటి అని గమనిస్తే అక్కడ చూడండి, వారితో క్రమం తప్పక సమయము గడిపించుంటుంది. మనం ఎవరినైతే శిష్యులుగా చేస్తున్నామో వారితో క్రమం తప్పకుండా సమయాన్ని గడపాలి. 2 మీ సమయమును కలిసి ప్రణాళిక అంటే వాళ్ళతో కలిసి ప్రణాళిక వేయాలన్నమాట. 3 మీ ప్రయాసలను పంచుకోనండి. 4 కలిసి ప్రార్థన చేయండి, కలిసి అధ్యయనము చేయండి. సృజనాత్మకంగా అంటే క్రియేటివిటీ అన్నమాట, అందుబాటులో ఉండండి. ఇవన్నీ మరి మనం ఎవరినైతే శిష్యులుగా చేస్తున్నామో వారికి అనుకూలంగా ఉంటూ, వారికి అందుబాటులో ఉంటూ, వారికి ప్రత్యేకమైనటువంటి క్లాసులు నిర్వహించి వారు ఎటువంటి స్థితిలో ప్రేమ విషయంలో కానీ, విశ్వాస విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, నిరీక్షణ విషయంలో కానీ ఉన్నారు అనేది అంచనా మనము వేసేటువంటి. సరే, ఇంకో పాఠం కూడా చూద్దాం. కొంచెం సింపుల్గా ఉంటుంది పాఠం. శిష్యులుగా చేయుట అనేటువంటి దాంట్లో 4వ పాఠం ఇక్కడే ఉంది కదా, 154వ పేజీ. ఏమన్నది 4వ పాఠం ఒకసారి చూడండి. శిష్యులు ఆధ్యాత్మికంగా ఎదుగునట్లు సహాయపడుట. శిష్యులు ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి సహాయం చేయడం అన్నమాట. చదవండి ఏంటది? శిక్షణ నిచ్చువారికి సూచన. అంటే ఎవరైతే శిష్యులు ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి సహాయపడాలనుకుంటున్నారో వారికి సూచన అన్నమాట. మీ అనుభవం ఆధారంగా తరగతిని మొదలు పెట్టక మునుపు మీ యొద్ద ఉండిన ఒక శిష్యుని కొరకు అనుబంధము 4A పూర్తి చేయండి.
చాలు చాలు. ఇక్కడ ఒక ప్రాక్టికల్ వర్క్ అనేటువంటిది చూస్తా ఉన్నాం. మీ అనుభవం ఆధారంగా తరగతిని మొదలు పెట్టక మునుపు నీ వద్ద ఉండిన ఒక శిష్యుడు కొరకు అనుబంధము 4A కదా అది. ఆ 4A ఎక్కడుంది మనకి? ఇక్కడ కింద ఉంది. పాఠ్యక్రమ పుస్తకం 3 కింద శిష్యులుగా చేయడం అనుబంధం 4A అని. ఈ 4A అనేటువంటిది ఏంటి అని అంటే, మనం ఎవరైతే శిష్యులుగా చేయాలనుకుంటున్నామో వారిని అంచనా వేసేటువంటి విధానం అన్నమాట. ఒక కొలబద్దం మనం చూస్తూ ఉన్నాం, కొలమానం. అదిగా అక్కడ కొలమానం అనే పదం కూడా ఉంది కదా. కొలమానం 1 సమస్య కాదు అంటే ఈ క్యాల్కులేషన్ వేయాలన్నమాట. సరే 1 చదవండి ఒకసారి. కొన్ని కీలకమైన బైబిల్ సత్యములను అర్థం చేసుకోవడం లేదు. కీలకమైన అంటే అర్థం ఏంటి? ముఖ్యమైన. ఇప్పుడు మనం శిష్యులను తయారు చేసినటువంటి వారిలో వారికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ విషయాలు లేదా సత్యాలు వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారా? ఇందాక మనం చూసాం 3 ప్రధానమైనటువంటి విషయాలు. ఏంటవి? ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. యేసు ప్రభు చెప్పింది న్యాయము, కనికరము, విశ్వాసము. అంటే కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలు, ప్రధానమైనటువంటి విషయాలు వీళ్ళు అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారా లేదా? ఉంటే ఎంతవరకు ఉన్నారు? అక్కడ స్థాయిలో. ఫర్ ఎగ్జాంపుల్ 100ని పెట్టి 20 20 20 20 ఒక 5 భాగాలుగా విభజించామనుకోండి, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారనేటువంటి దాన్ని అక్కడ మనం గీత పెట్టాలి. ఒకవేళ వాళ్ళు 40% ఉన్నారనుకోండి, దేంట్లో గీత పెట్టాలి? 40 ఉంటే 2లో పెట్టాలి. ఒకవేళ 80% ఉన్నారు, 4కి గీత పెట్టాలి. లేదా వాళ్ళు బాగా పరిపూర్ణంగా అన్ని తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, అప్పుడు 5కి గీత పెట్టాలి. అట్లా ఇది ప్రాక్టికల్. ఇక్కడ 10 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 10 విషయాలు ఉన్నాయి. ఈ 10 విషయాలను వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనేది వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ వాళ్ళ స్థితి మనకు అర్థమయ్యేదాన్ని బట్టి అక్కడ మనం గీత పెట్టాలి. ఈ కోర్స్ ఎలాంటిదని అంటే, కేవలం మనం చెప్పుకునేదానికి వినేదానికి అనేది కాకుండా ప్రాక్టికల్గా ఇవన్నీ కూడా మన జీవితానికి అన్వయించుకునేదానికి, తర్వాత భవిష్యత్తులో మనం అంతకుముందు కొన్ని పాఠాలు, కొన్ని అంశాలు దాటుకుంటా వచ్చాం. సువార్థీకరణను, తర్వాత కొన్ని సంఘాలు కట్టేటువంటి దాని గురించి, సంఘ స్థాపన దర్శనాలు, ఇలాంటివన్నీ మనం అంతకుముందు పాఠాలు చెప్పుకుంటా వచ్చాం. అంటే ఒక స్థితికి వచ్చేసరికి ఈ కోర్స్ ఎలా ఉంటుంది అంటే, చాలా వరకు వెళ్ళేసి అందరూ బయట పరిచర్యలు చేసేయడం, కొన్ని ఆత్మలు సంపాదించడం, కొన్ని దగ్గర సంఘాలు కట్టడం, కొద్దిమందిని విశ్వాసుల్ని శిష్యులుగా చేయడం, అట్లాంటి స్థితికి వచ్చేస్తారు. దీన్ని ప్రాక్టికల్గా మనం అనుసరిస్తే అప్పుడు ఈ మనకి ప్రాక్టికల్గా ఉపయోగపడుతుంది. అట్లాంటిది కోర్స్. సరే, ఇవన్నీ కూడా దానికి సంబంధించి ఏమో రాబోయే రోజుల్లో ఒకవేళ మనం వేరే వాళ్ళని శిష్యులుగా చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకునేదానికి ఇవి చక్కగా మూలాధారాలుగా ఉంటాయి. సరే, రోమన్ నంబర్ 2కి వెళ్దాం. రోమన్ నంబర్ 2లో ఏమున్నాయి? 4వ పాఠంలో రోమన్ నంబర్ 2 విశ్వాసుల ఆధ్యాత్మిక అడ్డంకులను మద్దతును నిర్ధారించును. తర్వాత చదవండి. వీరు ఈ అడ్డంకులను అధిగమించినట్లు వీరికి ఎటువంటి మద్దతు అవసరము అవుతుంది? ప్రేమ, విశ్వాసము మరియు నిరీక్షణ. చూడండి, మళ్ళీ ఆ 3 పదాలు ఇక్కడ కనిపిస్తాము. అంటే ఈ లెసన్స్ అన్నీ కూడా ఆ 3 పదాల్లోనే తిరుగుతూ ఉంటుంది. ఈ 3వ పాఠం 4వ పాఠం 2 కూడా ఆల్మోస్ట్ అంటే ఉంటాయి. సరే, కింద కొన్ని సహకార కార్యకలాపాలు, అంటే హౌ కెన్ వి మద్దతు ఇవ్వాలని అన్నాడు కదా, వాళ్ళకి సపోర్ట్ చేయడం అన్నమాట. ఈ సహకార కార్యకలాపాల గురించి కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.
అది చదవండి. ఇంతకు మునుపు చర్చలో ఈ దిగువ ఇయ్యబడిన మద్దతునిచ్చు కార్యకలాపములలో ఏది అత్యధికముగా ప్రయోజనకరమైనదై ఉండినట్లు కనబడింది. అంటే మళ్ళీ ఇవన్నీ కూడా గ్రూప్ డిస్కషన్స్. దీంట్లో ముఖ్యంగా చాలా మేజర్ ప్రాముఖ్యమైనటువంటి పోర్షన్ ఏంటి అంటే ఈ బుల్లెట్ పాయింట్స్ అన్నమాట. ఈ బుల్లెట్ పాయింట్స్ని కౌంట్ చేస్తే మనకి 19 బుల్లెట్ పాయింట్స్. ఈ 19 కూడా ఎలాంటివి అని అంటే చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్నమాట. చూడండి, ప్రతి పాయింట్కి దాదాపు వాక్యం కోట్ చేశారు. ఉండాలి కదా. అంటే సహకార కార్యకలాపాలు అంటే ఆ వ్యక్తులకు సహకరించేటువంటి విషయంలో టేకింగ్ ద స్క్రిప్చర్స్ ఇన్ హెల్పింగ్ సచ్ డిసైపుల్స్. ఆ శిష్యులకు సహకరించేటువంటి విషయంలో స్క్రిప్చర్స్ తీసుకోవడం, లేఖనాలు తీసుకొని వారికి తెలియజేయడం అనమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది. చదవండి. ఫస్ట్ బుల్లెట్ పాయింట్ ఏంటో? హెచ్చరించుట, ప్రోత్సహించుట, ఒకరికొకరు సహాయము చేసుకుంటారు. దానికి ఒక రిఫరెన్స్ ఇచ్చారు. పరిశుద్ధుల సరిదిద్దుట మరియు గద్దించుట, దానికి ఒక రిఫరెన్స్ ఇచ్చింది. ఖండించుట, ఒకరినొకరు చదవండి. ఒక్కొక్కరు చదవండి. రిఫరెన్స్ ఏంటి? ఇంకొకటి చదవండి. ఇంకొకటి రిఫరెన్స్ తో పాటు ఇందాక చూసాం అది. ఎవరైనా ఒక్కరు చదవండి. అప్పుడు బాగుంది. గట్టిగా ఒక్కరు చదవండి. అప్పుడు ఇంకొకరు చదవండి. వేరే నెక్స్ట్ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ బలపరుచుకుంటా. 1 దశలులకు 5:11. ప్రేమ మరియు సత్కార్యముల విషయంలో ఒకరి కొరకు ఒకరు పురికొనుట. డిఫరెన్స్ కూడా చదవండి, బాగుంటుంది. ఆదరించుట మరియు వినయించుకుంట. నెక్స్ట్ ఒకరినొకరు పునరుద్ధరించుకొనొచ్చు, ఒకరి భారములను మరి మోయుట. గలతీ 6:1. ఒకరినొకరు సహించుట. ఎఫెసీ 4:2. ఒకరినొకరు క్షమించుకుంట. కొలస్సీ 3:13. ఒకరి కొరకు మరొకరు ప్రార్థన చేయుట. ఎఫెసీ 6:18. ఒకరినొకరు పాపంలో ఒప్పుకొనుట. యాకోబు 5:16. ఒకరినొకరు సేవించుట. గలతీ 5:13. ఒకరినొకరు స్వీకరించుట. రోమా 15:7. బ్రదర్స్ లేదంటున్నారు ఇక్కడ. సరే, ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు మేలు చేయండి. చూడండి, ఇవన్నీ కూడా లేఖన ఆధారంగా ఇవ్వబడినటువంటి పదజాలం అన్నమాట. ఇవన్నీ దేనికి అంటే సహకార కార్యకలాపాలు. అంటే మనం ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎటువంటి స్థాయిలో ఉన్నారు, మనం ఎవరినైతే శిష్యులుగా చేయబోతూ ఉన్నామో వారు ఆ స్థాయిలో ఎటువంటి స్థితిలో ఉన్నారు అనే దాన్ని మనం ఎస్టిమేషన్ చేసుకుంటూ ఈ బుల్లెట్ పాయింట్స్ చదివినప్పుడు ఈ బుల్లెట్ పాయింట్స్ మనం చదివి వాళ్ళని ఆ విధంగా ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడైతే వీటిని చదివి ఆ విధంగా ఎంకరేజ్ చేస్తామో అప్పుడు వాళ్ళలో ఏమవుతుందంటే ఆ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది వస్తుంది, ఒక రివైవల్ అనేటువంటిది వస్తుంది. అలా చేసినప్పుడు వాళ్ళు ఇంకా మరింత బలపరచుకొని దేవుని కొరకు జీవించినటువంటి వారుగా మారుతారు. అది ఈ పాట. పారాగ్రాఫ్ చదవదాం. అసలు ఈ పాయింట్స్ కి సంబంధించిన పారాగ్రాఫ్ ఒకటి ఉంది కింద. నూతన విశ్వాసుల ఆధ్యాత్మికమైన వైఫల్యమునకు అత్యంత సాధారణమైన కొన్ని కారణాలు ఏమై ఉన్నవి. ఇతరులకు సార్థకంగా పరిచయం చేయటంలో వారు ఎందుకు విఫలమవుతున్నారు? చూడండి, కొన్ని ప్రశ్నలు చూస్తా ఉన్నాం మనం.
నూతన విశ్వాసుల ఆధ్యాత్మిక వైఫల్యములకు అత్యంత సాధారణమైన కొన్ని కారణాలు ఏమై ఉన్నవి అంటే ఫర్ లేక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే అనుభవం లేకపోవడం, అది దానికి జవాబు. తన ఇతరులకు సార్థకంగా అంటే సరైన విధానంగా పరిచారము చేయుటలో వారు ఎందుకు విఫలవుతున్నారు అని అంటే అనవేర్ ఆఫ్ హాస్పిటాలిటీ, పరిచర్య విషయంలో గ్రహింపలేనటువంటి స్థితి. ఇట్లా ఈ ప్రశ్నలన్నింటినీ కూడా మనం వీటిని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఈ ప్రశ్నలకు జవాబు మనము చూడవచ్చు. చేయడంలో వారు విఫలమవుతున్నా లేదా ఎలా చేయాలో తెలియని అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు ఏమై ఉంది. ఇలా గ్రూప్ డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో విన్నప్పుడు ఆ విన్నటువంటి దాన్ని బట్టి ఈ ప్రశ్నలకు జవాబులు అనేటువంటివి వస్తాయి. అదే కార్యాచరణ ప్రణాళికలో మనం అనుబంధం 4A గురించి కూడా అనుబంధం 4A పైన చెప్పబడిన ఆధ్యాత్మిక ఎదుగుదల అవసరమని చెప్పే అంచనాను చదవండి, మనం అంటే ధ్యానం చేయండి, అంచనా ఫారంను పూర్తి చేయండి. ప్రశ్నలకు నీవే మరియు మీ శిష్యుల్లో కనీసం ఒక్కరి విషయంలోనైనా సమాధానం. ఇది ప్రాక్టికల్. సరే, దీంతో శిష్యులుగా చేయటానికి దాంట్లో ఈ రాత్రి 2 పాఠాలు మనం పూర్తి చేసుకున్నాం. నీ లక్ష్యమును నీ ప్రజలను పెరిగి ఉండము, శిష్యులు ఆధ్యాత్మిక ఎదుగునట్లు సహాయంగా ఉంటాం. ఈ 2 పాఠాలు పూర్తి చేసాం. దేవుని చిత్తం అయితే వచ్చే తరగతిలో 5వ పాఠాన్ని 6వ పాఠాన్ని మనం పూర్తి చేసి శిష్యులుగా చేయుట అనేటువంటి అంశాన్ని క్లోజ్ చేద్దాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి బైబిల్ తరగతిలో ఆయన శిష్యులను చేయుట అనేటువంటి అంశంలో నుండి 2 పాఠాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, మీరు మమ్మను ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఆయన ఉన్నతంగా హెచ్చించేటువంటి దేవుడము. పేతురు చేపలు పట్టే జాలరి అయితే పేతురుని మనుషులను పట్టు జాలరిగా మీరు చేశారు. పేతురు సేవకుడే కాకుండా శిష్యుడే కాకుండా ఇతరులను శిష్యులుగా చేసేటువంటి స్థాయిలోనికి మీరు తీసుకెళ్ళారు. మా జీవితాల్లో మమ్మల్ని హెచ్చించేటువంటి వాడు నీవే. నేటి దినాల్లో మేము ధ్యానం చేస్తున్నటువంటి బైబిల్ తరగతిలోని అంశాలు మా భావి జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేము శిష్యత్వాన్ని కలిగి అనేక మందిని విశ్వాసులుగా శిష్యులుగా చేసేటువంటి వారముగా ఉండినట్లు సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చినటువంటి ఉన్నత స్థానములను ప్రభువా, మీ నామ మహిమ నిమిత్తం, మీ రాజ్య వ్యాప్తి నిమిత్తం మేము వాడుటకు కృప దయచేయండి ప్రభువా. రానున్న దినాల్లో ఇంకా ఈ బైబిల్ తరగతుల్లో నుండి అనేకమైనటువంటి విషయాలు మేము నేర్చుకొని మిమ్మల్ని మహిమపరిచే వారముగా ఉండటం కృప దయచేయండి. వచ్చే తరగతికి మమ్మల్ని తగినదిగా సిద్ధపరచండి. ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన మా ప్రియులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ సన్నిధిలో 1 గంట గడుపుట 1000 గంటలు గడిపినంత శ్రేష్టం. అతి కృప మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు కుటుంబాలకు ప్రత్యేకంగా మరి TCCP కోర్సు ఎక్కడైతే ఉన్నాయో ట్రైనింగ్ సెంటర్స్ అక్కడ ఉన్న అధ్యాపకులకు విద్యార్థులకు తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.